స్టార్ట్. ఈరోజు మనకు వచ్చే ఛాలెంజ్ ఏంటంటే 5 5లు 25 రాయాలి, కానీ ఇక్కడ 35 రాశారు. 4 4 16 రాయాలి, కానీ 25 రాశారు. అలా 3 3 9 రాయాలి, కానీ ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది అనేది మీరు చెప్పాలి. ఓకేనా? 5 5లు 25, కానీ ఇక్కడ ఎంత ఉంది? 35 ఉంది. అంటే తప్పు. మామూలుగా అయితే తప్పు, కానీ 4 4 16 ఉండాలి, కానీ 25 ఉంది. అలాగా ఈ రెండింటిని దేని బట్టి అయితే వీళ్ళు వేసారో అలా ఈ 3 3 9ని కూడా వేరే ఆన్సర్ ఇక్కడ ఎంత వస్తుంది అనేది మీరు చెప్పాలి. పదమూడు అంటారా? ఎలా 13 ఎలాగా? ఏదో వచ్చిందని చెప్పారా, ఆలోచించి చెప్పారా? అంటే అన్ని ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా ఉన్నాయి. సంఖ్య ఎక్స్ట్రా నుంచి 3 3 9 కదా, 9 13 అంటే మీరు 4 ఎక్స్ట్రా చెప్పారు. ఎలా? 12. 12 మరి 12 కూడా రాంగ్. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? 5 5లు 25. 10%. అలా లెక్క పెట్టుకోండి. ఒకసారి చూడండి, ఈజీయే. కరెక్ట్గా ఆలోచిస్తే చెప్పేస్తాను వెంటనే. 20 అంటారా? ఎలా 20 ఎలా వచ్చింది? 3 3 9. అవును. 19 అంటారా? 20 కూడా కాదా? 20 రాంగ్ ఆన్సర్. ఓకే, 19 కరెక్ట్ అంటారా? పక్కానా? రాంగ్ ఆన్సర్. ఆలోచించండి. 9 కూడా రాంగ్ ఆన్సర్. ఒకటి 5. 15 అంటారా? 15 కూడా రాంగ్ ఆన్సర్, కరెక్ట్ కాదు. 6 3 3 9 కదండి, 6 ఎలా అవుతుంది? 6 కూడా రాంగే. లాస్ట్ 30 సెకండ్స్ చూద్దాం, ఈ 30 సెకండ్స్లో చెప్పగలరో లేదో. 5 5లు 25. 5 5లు 25 అయితే 35 వేశారు. 4 4 16 అయితే 25 వేశారు. అలా 3 3 9కి ఎంత వేయచ్చు? 15 వేయచ్చు అంటారా? 15 ఆల్రెడీ చెప్పారు, రాంగ్ అనేసాను. 15 కరెక్ట్ కాదు. 10 కూడా రాంగ్ ఆన్సర్. చెప్పలేకపోతున్నారా? చెప్పానా? 5 5లు 25. 25 అయితే ఇక్కడ ఎంత వేశారు? 35 వేశారు. 10 తేడా ఉంది. అవును కదా? ఇదెంత? 4 4 16, కానీ ఇక్కడ 25 వేశారు. తేడా ఎంత? 9. 10 9కి వచ్చింది. అలా 3 3లు ఎంత? 9. అవునా? అయితే ఈ 9కి 10 9 8 అనుకుంటూ వచ్చామనుకోండి. 9 8 కలిపితే ఎంత? 17. ఆన్సర్ 17. అంటే 5 5లు 25కి 10 కలిపారు, ఇక్కడ 10 కలిపారు. 4 4 16కి ఇక్కడ 9 కలిపారు. అలా 3 3 9కి ఇక్కడ 8 కలిపారు. 10 9 8 అలా తగ్గుకుంటూ వచ్చిందనమాట. అదే ఇందులో ఉన్న లాజిక్. ఆన్సర్ 17. ఓకే? ఎస్.